మీకు తెలుసా F1 అత్యంత కాంప్లెక్స్ ఎంజిన్ పార్ట్ను ఎందుకు డిలీట్ చేసిందో? వారు దీన్ని పర్ఫెక్ట్ చేయడానికి 10 ఇయర్స్ గడిపారు. MGUH అంటే మోటార్ జనరేటర్ యూనిట్ హీట్. ఇది టర్బోచార్జర్కి అటాచ్ చేసిన టైనీ టర్బైన్. ఇది హాట్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుండి ఎనర్జీ క్యాప్చర్ చేస్తుంది. వేస్ట్ హీట్ను ఎలక్ట్రిసిటీ చేస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది లేదా టర్బో లాగ్ను ఎలిమినేట్ చేస్తుంది. ఇది ఎంజనీరింగ్ మ్యాజిక్. మర్సిడీస్ దీన్ని మాస్టర్ చేసింది. అందుకే వారు 8 సంవత్సరాలు డామినేట్ చేశారు. ఇది 1,25,000 RPM స్పిన్ అవుతుంది. 1000 డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ వద్ద ఆపరేట్ అవుతుంది. ప్రపంచంలో కేవలం 4 కంపెనీస్ మాత్రమే బిల్డ్ చేయగలవు. డెవలప్ చేయడానికి మిలియన్స్ ఖర్చవుతుంది, మేనేజ్ చేయడం కష్టం. కొత్త మ్యాన్యుఫ్యాక్చరర్స్ ఆడీ మరియు ఫోర్డ్ మేము దీన్ని బిల్డ్ చేయలేమని చెప్పారు. కాబట్టి కొత్త టీమ్స్ను అట్రాక్ట్ చేయడానికి రిమూవ్ చేసింది. ఎంజన్స్ ఇప్పుడు సింప్లర్, డెవలప్ చేయడానికి చీప్. ఎక్కువ మ్యాన్యుఫ్యాక్చరర్స్ జాయిన్ అవుతారు. కానీ ప్యూరిస్ట్స్ కోపంగా ఉన్నారు. MGUH F1 ఇంజనీరింగ్ యొక్క పినికల్. F1 రేస్ ఇక మందంగా మారుతుంది.